ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మపురం రైతులతో కలిసి మధ్యలపల్లి చెరువు పరిశీలన చేయడం జరుగుతున్నది. ఈ పరిశీలన ఉద్దేశం ఏంటంటే సిపిఎం పోరుబాట కార్యక్రమం భాగంగా ఈ చెరువుని పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ హన్మపురం రైతుల మొత్తం పొలాలన్నీ ఎండిపోయినాయి. మొత్తం ఎండిపోవడం వల్ల అందరూ నష్టపోయిన రైతులు. ఇక్కడ కొండపోచమ్మ నుంచి మన వడపర్తి ఆవు చెరువుని నింపి ఈ మధ్యలపల్లి చెరువు నింపాలని గతం 6 నెలల నుంచి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం, అధికారుల దృష్టికి తీసుకుపోయినాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఎమ్మెల్యే కూడా కొంత ప్రయత్నం చేసినప్పటికే గానీ ఇంకా కూడా ఆ చెరువు మా వడపర్తి ఆవు చెరువు వరకే నిండడం జరుగుతున్నది. అక్కడికి వెళ్లి ఇంకా నీళ్లు కాక స్పీడ్ ఆఫ్ తీసుకొచ్చి ఆ నీళ్లు ఇంకా అధికారులని మొత్తం ఆదేశాలు ఇచ్చి అధికారులని కాక కాలువ పొంటి తింపి ఆ నీళ్లు తీసుకొస్తే కాలువ నిండా తీసుకొస్తే ఇప్పటికైనా కొద్దిగా ఈ చెరువు నిండుతుంది. ఈ చెరువు నిండడం వల్ల కనీసం రైతులకు జీవగంజి పోసినట్టన్నా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ చెరువు నిండాలంటే కొంత బడ్జెట్ కూడా కావాలని ప్రాజెక్టు వాళ్ళు అంటారు. ఆ బడ్జెట్ కూడా కేటాయించాలి. అసెంబ్లీ నడుస్తుంది, మన భువనగిరి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి కనీసం బసపురం చెరువు బడ్జెట్ కూడా కేటాయించి ఆ బడ్జెట్ కూడా కేటాయిస్తే ఇక్కడ తూము ఏర్పాటు చేసిరు బసపురం మన రిజర్వాయర్ కి. ఆ తూము పూర్తి చేస్తే ఆ చెర్లకెళ్లి మన ఆవు చెరువు నింపుకోవచ్చు, కత్వ నింపుకోవచ్చు, వడపర్తి కత్వ నింపుకోవచ్చు. అదేవిధంగా మధ్యపల్లి చెరువు, హన్మపురం చెరువు నింపుకోవచ్చు. దీనివల్ల ఒక 7-8 గ్రామాలకు ఆ బసపురం గాని, ఉషమాద గాని, మన్నెవార్ పంపు గాని, అనంతారం గాని, వడపర్తి గాని ఇవన్నీ గ్రామాలకు ఉపయోగం జరుగుతుంది. ఒక సంవత్సరం నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. అయినా సరే కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికారులు కూడా ఎలాంటి పట్టించుకునే పాపాన పోతలేరు. కొంత పట్టించుకునే ప్రయత్నం చేసినప్పటికే గానీ పూర్తి స్థాయిలో పట్టించుకుంటలేరు. ఖచ్చితంగా ఇప్పటికైనా రేపటి నుండే చెరువుని మళ్ళీ పరిశీలన చేసి ఎమ్మెల్యే గారు పరిశీలన చేసి అధికారులను పెట్టి ఈ మధ్యపల్లి చెరువులను నింపాలని కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంలోని మదీనా చెరువులో రైతులందరూ కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఈ చెరువు దాదాపు 99% నీరు లేక ఎండిపోయింది. ఈ చెరువు ఆధారంగా ఒక 7-8 గ్రామాల్లో 1000 ఎకరాలకు పైగా భూమి సాగులోకి ఉంటుంది. ఈ చెరువు ఎండిపోవడం వల్ల బోరులు మొత్తం కూడా ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. దాని ద్వారా 300-400 ఎకరాల భూమి ఈ 7-8 గ్రామాల్లో ఇప్పటికే ఎండిపోయి రైతాంగము దిక్కుదోచని పరిస్థితులలో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎండిపోయిన పొలాల విషయంలో ఇప్పటికే అనేక సంఘాలు సిపిఎం పార్టీ ఆందోళన చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకపోతే ప్రభుత్వం కనీసం ఎండిపోయిన రైతాంగం దగ్గరికి వచ్చి వ్యవసాయ అధికారులు గాని, జిల్లా కలెక్టర్ గాని, సంబంధిత అధికారులు వచ్చి రైతులారా మీరు బాధపడకండి, మీరు పెట్టిన పెట్టుబడి గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది, మేము మీకు అండగున్నామని చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు అనేటి పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి ఉన్నది. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల మంద రోజు వేలాది మంది రైతులు ఇవాళ చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మరి చెరువులో నీళ్లు లేక పక్కనే మనకు బసవాపురం ప్రాజెక్టు ఉన్నది, ఆ పక్కన కొండపోచమ్మ ఉన్నది, ఆ పక్కన మల్లన్న సాగర్ ఉన్నది. నీళ్లు వస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఆ నీళ్లను తీసుకొచ్చి వడపర్తి పక్కన ఉన్న వాగు చెరువు ఇప్పటికే సిపిఎం పోరాట ఫలితంగా కొన్ని నీళ్లు రావడం జరిగింది. ఆ నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొస్తే ఈ చెరువు మదీన చెరువు నిండితే ఈ మదీన చెరువు ద్వారా ఒక 1000 ఎకరాలు సాగు కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో తగిన బాధ్యత తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతా ఉంది. 19వ తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. పక్కన చాలా కీలకమైన ప్రాజెక్టు బసవాపురం ప్రాజెక్టు ఉన్నది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు ఈ 9-10 మండలాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఉన్నది. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేవలం 350 కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తయితే ఈ 7-8 మండలాల్లో తాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ బడ్జెట్ లో 350 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించి ఇక్కడున్న తిమ్మాపురం గాని, లప్పనాయక్ తండ గాని, చౌకుల తండ గాని, బసవాపురం నిర్వాసితులను ఆదుకోవాలి, భూమి కోల్పోయిన వాళ్లకు నిధులు ఇవ్వాలి. అదేవిధంగా అత్యంత కీలకమైన ఏదైతే బసవాపురం నుంచి తూము ద్వారా
వడపర్తి కత్వలోకి నీళ్లు తేవాలనే ప్రతిపాదన ఉన్నదో దాన్ని వెంటనే తక్షణం పూర్తి చేస్తే వడపర్తి కత్వ ద్వారా భువనగిరి మండలం, బీబీనగర్ మండలం పెద్ద చెరువులు నిండి వందలాది గ్రామాలకు సాగునీరు సమస్య పరిష్కారం కావడానికి ఉంటుంది. ఈ భువనగిరి చెరువు నిండితే అడ్డగూడూరు మండలం ధర్మారం దాకా నీళ్లు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము ప్రజలను ఆదుకోవడానికి తక్షణం బస్వాపురం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం. ఇలా రైతులంతా కూడా గోడు నడుస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ జాతీయ రహదారి ఇక్కడ ఉన్నది, ఏదైతే భువనగిరి నుంచి గజ్వేల్ పోయే రోడ్డు ఉందో హన్మాపురం రైతాంగంతో దిగ్బంధనం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతా ఉంది. వడపర్తి చెరువు నుంచి హన్మాపురం చెరువును, వడపర్తి చెరువు నుంచి నీళ్లు తెచ్చి హన్మాపురం చెరువును, హన్మాపురం చెరువు నింపి ఎండిపోతున్న పొలాలను అందించాలి. రైతాంగానికి నీళ్లను, హన్మాపురం చెరువు నింపి రైతులకు సాగునీరును వడపర్తి చెరువు నుంచి హన్మాపురం చెరువులోకి నీళ్లను దేవాలే, చెరువులోకి నీళ్లను, హన్మాపురం చెరువు నింపి ఎండిపోతున్న పొలాలకు సాగునీరును వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. ఎండిపోయిన పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారము, ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారము ఇవ్వాలి. ఎకరానికి ఒక రైతుకు 30,000 రూపాయల నష్టపరిహారము, ఎండిపోయిన పొలాలకు ఎకరానికి 30,000 నష్టపరిహారము. జిందాబాద్ వడపర్తి చెరువు నుంచి హన్మాపురం చెరువులోకి సాగునీరును వాగు చెరువు నుంచి మదీనా చెరువులోకి నీళ్లను